నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వరద బాధితులకి పరిహారం పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. లడ్డూ వివాదం వేళ ఈ రాత్రికి తిరుమలకు పవన్ కళ్యాణ్. అమెరికా గగనతలంలోకి రష్యా యుద్ధ విమానం. మూసీ నది ఒడ్డున మొదలైన కూల్చివేతలు. బాలీవుడ్ నటుడు గోవిందకు బుల్లెట్ గాయాలు. ఏపీలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకి అందిన పరిహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సోమవారం సమీక్ష చేపట్టారు. ఇప్పటివరకు అందిన సాయం, లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అందించాల్సిన 602 కోట్ల పరిహారం పంపిణీకి గాను 588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్కరికి పరిహారం అందజేయాలని, ఏ ఒక్కరు కూడా అసంతృప్తితో ఉండకూడదానికి వీల్లేదని అధికారుల్ని సీఎం ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఈరోజు తిరుమలకు వెళ్లనున్నారు. ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న పవన్ మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి బయలుదేరతారు. మధ్యాహ్నం 3 గంటలకి రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకి అలిపిరి పాదాల మంటపానికి చేరుకొని అక్కడి నుంచి కాలి నడకన తిరుమలకు బయలుదేరతారు. రాత్రికి తిరుమలకు చేరుకుంటారు. 2 రోజుల పాటు తిరుమలలోని పవన్ కళ్యాణ్ బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలలో తన ప్రాయశ్చిత్త దీక్షని విరమిస్తారు. Some kind of desecration continuously it's happening in the last few years, last 5-6 years, and around 219 temples were desecrated, and in Ramatirtha Lord Rama statue head was chopped off. So this is not just about one prasad issue today. Maybe it came out, maybe this was a triggering point. This Prayashchit Diksha is the commitment to take forward the Sanatana Dharma Parirakshana board is very essential. That is the art of the day. This kind of occurrences, any kind of desecration to temples and such kind of occurrences should be stopped and should be addressed differently, at a different level. And all this, keeping all this in my mind, and I think that's what I initiated this Diksha. This is going to be, I think, 10th day. Once I'm done with this, tomorrow we're going to have a declaration. Day after, what we are going ahead, what we are looking at. It is not just about Diksha. It's not just about saying something and we're forgetting it. There should be some kind of permanent measure to this, or some permanent addressing mechanism to it. I think that's what we're going to unleash. That's what the roadmap which we would like to set on day after tomorrow. Sir, would you like to respond on these SS comments on yesterday and they said in such a way it was they never said it was not adulterated. Maybe whatever information they have on their hands, I think they commented on that, and the Honorable Supreme Court judges said it was. They didn't say it was unadulterated. They said regarding the date there was a confusion which will be cleared, and that is one aspect. But it's later. I think our government will take forward like what kind of violations happened in the last 5 years. It's not just about a prasad issue. రష్యా యుద్ధ విమానం ఒకటి అమెరికా గగనతలంలోకి దూసుకుని వచ్చింది. సరిహద్దులో గస్తీ కాస్తున్న అమెరికా ఫైటర్ల జెట్ పక్క నుంచి వేగంగా వెళ్లిపోయింది. రష్యా విమానం అత్యంత సమీపంలోకి రావడంతో అమెరికా పైలట్ తన జెట్ ని ఒక్క పక్కకు వంచడం వీడియోలో కనిపిస్తోంది. ఈ నెల 23న నార్థన్ అమెరికన్ ఏరోస్పేస్ కమాండ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. రష్యా యుద్ధ విమానాన్ని తరిమి కొట్టేందుకు F-16 ఫైటర్ జెట్ ని ప్రయోగించాల్సి వచ్చిందని చెప్పారు. దీనిపై అమెరికా వాయుసేన ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రష్యన్ ఎంబాసీకి సమాచారం అందించారు. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూల్చివేస్తోంది. శంకర్ నగర్ లో అధికారులు మంగళవారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వారి ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. ఇరుకు సందులు కావడంతో బుల్డోజర్లు వెళ్లే పరిస్థితి లేక కూలీలను పెట్టి పని కానిస్తున్నారు. నిర్వాసితుల్ని ఇప్పటికే చెంచలుగూడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి తరలించారు. మరికొంతమంది నిర్వాసితుల్ని తరలించేందుకు ఇళ్లలోని సామాగ్రి తీసుకువెళ్లేందుకు అధికారులు వాహనాలను ఏర్పాటు చేశారు. మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా రివర్ బెడ్ పరిధిలో సుమారు 55 కిలోమీటర్ల పరిధిలో 40,000 ఆక్రమణల్ని కార్పొరేషన్ అధికారులు గుర్తించారు.
శ్రీకాకుళం రూరల్ మండలం మునసబుపేటలో ఉన్న గురజాడ గాయత్రి కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని యువశక్తిని ప్రపంచానికి చాటిన స్వామి వివేకానందుడు యువతరానికి రోల్ మోడల్ అని తెలియజేశారు. తన మాటలతో యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. జనవరి 12న వివేకానందుని జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజనోత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించడం అభినందనీయమని తెలిపారు. జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో విద్యార్థులు బాగా రాణించి జాతీయ స్థాయి యువజనోత్సవాలకి అర్హత సాధించి జిల్లా కీర్తిని చాటాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకత, నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు యువజనోత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం పేదల బ్రతుకుల్లో సంతోషం నింపుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం ఉదయం అవనిగడ్డ 1వ వార్డులో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్ము పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకి, డయాలసిస్ పేషెంట్లకి, హృద్రోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుంది. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ సొమ్ము ఒకేసారి పెంచి అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ఎలవర్తి ఆది, అడప వెంకటేశ్వరరావు, గాలం శ్రీను సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గాలని కలుపుతూ వంశధార నదిపై వంతెన నిర్మాణం నిరీక్షణగానే మిగిలిపోయిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. పొలాకి మండలంలోని మబగాం వనిత మండలం వద్ద వంతెన నిర్మాణాన్ని నర్సన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. వందలాది గ్రామాలకు ఎంతో ఉపయోగమైన గార వనిత మండలం వంతెన పనులు 5 ఏళ్లుగా నిలిచిపోయాయని తెలియజేశారు. ఈ వంతెనను వైసీపీ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేసిందని అన్నారు. వంతెన పూర్తయితే సముద్ర తీర మండలాలు సంత బొమ్మాలి, పొలాకి గార, శ్రీకాకుళం, ఎచ్చర్ల మొదలైన ప్రాంతాలకి చెందిన వందలాది గ్రామాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తుందని తెలిపారు. అదొక ప్లాన్, మాస్టర్ ప్లాన్ వేసి అలా టూరిజం కింద గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 74 కోట్ల రూపాయలు ఈ ఏదైతే మనకు సారికొండం ఒంటిమండ బ్రిడ్జి ఉందో దాన్ని మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు కలిపి వితిన్ 1 ఇయర్లో 64% వర్క్ జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ కలిపి 6 రోజుల్లోనే జరిగింది. మరి గవర్నమెంట్ మారిన తర్వాత ఎక్కడేసిన గొంగలు అక్కడ ఆగిపోయి ఈ ప్రాంత అభివృద్ధికి ఆటంకంగా తయారైంది. కాబట్టి ఇది కోస్టల్ కారిడార్ అవతల నగుపడ నుంచి తీసుకుంటే ఇది ఒక పెద్ద కోటలుగా మన గార ఏర్పడే పరిస్థితి ఉండేది. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి కానీ, టూరిజం డెవలప్మెంట్కి కానీ, అలాగే మన కరికపట్నం కానీ ఇది ఒక హబ్ లాగా ఏర్పడే ఆలోచనతో ఆవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మరి ల్యాండ్ స్వచ్ఛందంగా కలిపి రైతుల ద్వారా ఇప్పించిన కార్యక్రమం కలిపి చేశాం. ఆవేళ ఉండే నాయకులు కాళ్ళు అడ్డం పెట్టారు. కేవలం ఒక 12-13 సెంట్లు మరి ఆ ల్యాండ్ కలిపి ఎక్వైరీ అయిన తర్వాత కలిపి పొజిషన్ ఇవ్వకుండా తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళకి ఇది పూర్తి చేయాలని చిత్తశుద్ధి లేదు. ఒక్కొక్క ఆర్ఎంబీ మినిస్టర్గా కృష్ణదాస్ పనిచేస్తున్నారు, రెవెన్యూ మినిస్టర్ చేస్తున్నారు, అది ప్రసాదరావు గారు చేస్తున్నారు. ఇది ఆ స్టేజ్లో పెద్ద విషయం కాదు. కానీ ఈ బ్రిడ్జి చేసిన వల్ల తెలుగుదేశంకి ఒక పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడుకి ఒక పేరు వస్తుంది. కారణం ఏంటంటే ఈ కోస్టల్ బెల్ట్ అంతా దీనివల్ల చాలా డెవలప్ అవుతుంది అనే విషయం తెలిసి కలిపి మరి ఒక కుచిత స్వభావంతో ఇది ఆఫ్ చేస్తున్నారు. ఇవాళ శంకర్ గారు శాసనసభ్యులు అయ్యారు. అలాగే మేము కలిపి ఈ బ్రిడ్జి పూర్తి చేయడానికి మా వంతు కృషి చేస్తాం. ఈవేళ రాష్ట్రంలో పరిస్థితి మీకు తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ ఇది మరి పూర్తి చేసే బాధ్యత మా ఇద్దరు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. నిరంతరం నడక, వ్యాయామం, యోగా వంటి వాటి ద్వారా మీ హృదయాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. జెమ్స్ ఆసుపత్రి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రభుత్వ పురుష డిగ్రీ కళాశాల వద్ద సమావేశాన్ని నిర్వహించిన అనంతరం అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. గొండు శంకర్ మాట్లాడుతూ యాంత్రిక జీవనం, మానసిక ఒత్తిడి, కనీస వ్యాయామం లేకపోవటం, దురలవాట్లు, ఆహారపు నియమాలు పాటించకపోవటం వలన మనిషి గుండె లయ తప్పేలా చేస్తున్నాయని చెప్పారు. చిన్న వయసులోనే హృద్రోగ సమస్యలతో ఆసుపత్రి పాలవుతున్నారని, అప్పటి వరకు ఉత్సాహంగా తిరుగుతూ ఉండే యువత కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృత్యువాత పడుతున్న ఘటనలు తీవ్రంగా బాధిస్తున్నాయని చెప్పారు. కనీస జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ గుండెను పదిలంగా ఉంచుకోవచ్చని అన్నారు. ఉదయాన్నే కాస్త వాకింగ్, చిన్నపాటి వ్యాయామాలు చేస్తే గుండెకు ఎంతో మంచిదని తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల పాల్పడకుండా ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రజలందరూ కూడా ఒక సర్టన్ పీరియడ్ అంటే 40 years దాటిన తర్వాత కంపల్సరీగా హార్ట్కి సంబంధించిన టెస్టులు చేసుకోవాలి. నా దగ్గరికి రెగ్యులర్గా జనాలకు వస్తుంటే నేను వందలాది మందికి జిమ్స్ హాస్పిటల్కి పంపించాను. దాంట్లో ఒక అతనికి ఎర్లీ మార్నింగ్ 7:30 పంపిస్తే 10:30కి 3 blocks వచ్చి వెంటనే పంపించి నెక్స్ట్ డే ఆపరేషన్ కూడా అయిపోయింది. ఆయన మామూలు చెకప్ కానీ పంపించాం. సో మళ్ళీ వైజాగ్ వెళ్ళి ఆయన ఆపరేషన్ చేసుకున్న పరిస్థితి. సో ఆఫ్టర్ కోవిడ్ జిమ్స్ హాస్పిటల్ వారు చాలా వరకు ఫ్రీ హార్ట్ క్యాంప్స్ కానీ అలాగే ఫ్రీ హార్ట్ చెకప్స్ అన్ని కూడా చాలా వరకు మనకి అవైలబిలిటీలో ఉంది కనుక ఇంకా ఫుడ్ జంక్ ఫుడ్ ఇవన్నీ అంటే మరి అది దాని మీద ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు కూడా అది డైలీ లైఫ్ లో అది ఒక పార్ట్ అయిపోయింది. సో మనం చేయాల్సిందల్లా ఏంటంటే ప్రికాషన్స్ ఏంటి తీసుకోగలం. ముందు ఈసీజీ సార్ ఇంత చెప్తారు డాక్టర్ గారికి, జస్ట్ ఈసీజీ 2D ఎకో, అలాగే లిపిడ్ ప్రొఫైల్ కూడా ఇవన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నారు మన హాస్పిటల్లో. ఈ ఫ్యాట్ సంబంధించిన ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు మనం జస్ట్ అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ మధ్యగా మేము రెగ్యులర్ పబ్లిక్ తో టచ్ లో ఉంటాం కనుక యంగ్స్టర్స్ కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చేయడం అనేది అంత పెద్ద చాలా వింతగా ఉంది. చాలా మంది చిన్న వయసు నుండి ఈ గుండె జబ్బు బారిన పడి లక్షలాది మంది చనిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది. అలాగే ఈ సందర్భంగా నేను జెమ్స్ వారికి అలాగే రోటరీ క్లబ్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాడీలో ఏ పార్టీకి లేనటువంటి ప్రాధాన్యత గుండెకి, ఎందుకంటే మనం ఏడ్చిన గుండెకి గుండె బాధపడుతుంది అంటాం. ఒక విషాదకరమైన సంఘటన చూసుకుంటే గుండె బరువెక్కింది అంటాం. అలాగే ఆనందకరమైన విషయం వచ్చిందంటే గుండె తేలికైంది అంటాం. సో ప్రతిదానికి ఏ శరీరంలో ఏ పార్టీకి లేనటువంటి స్పెషల్ ఇది ఇంపార్టెన్స్ ఈ గుండెకు ఉంది. సో దీనిపైన మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. దీనికి ఒకటే ప్రివెంటివ్ టెస్ట్లు ఏవైతే ముందే దీనికి గుండె జబ్బుకి వచ్చే ముందు 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈసీజీ 2D ఎకో, బీపీ, అలాగే ఫ్యాట్ కంటెంట్ సంబంధించిన లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లు ఇవన్నీ కూడా చేసుకోవాలి. దీనికి సంబంధించి జిమ్స్ హాస్పిటల్ వారు ఎప్పుడు కూడా ఫ్రీ హార్ట్ చెకింగ్ ఇది హాస్పిటల్లో ఫెసిలిటీ ఇచ్చారు. అలాగే క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు కనుక పెద్ద ఎత్తున ఇలాంటి క్యాంప్స్, అవేర్నెస్ క్యాంప్స్ జరిగి ప్రజలందరికీ తెలియజేయాలి. గుండెకి సంబంధించిన వ్యాధులు సిమ్టమ్స్ ఏవి వస్తాయో దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఏమి తీసుకోవాలనే దానిపైన మనం శ్రద్ధ వహించాలి. ప్రజలందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టి ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటూ. బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవింద బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చేరటం కలకలం సృష్టించింది. గోవింద ఇంట్లో గన్ మిస్ ఫైర్ కావడంతో ఆయన కాలికి గాయమైనట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గోవింద ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున 4:45 సమయంలో ఆయన రివాల్వర్ మిస్ ఫైర్ కావడంతో గాయమైంది. ఘటన జరిగిన సమయంలో జుహు ఇంట్లో గోవింద ఒక్కరే ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. గోవిందాను ఇంటికి సమీపంలోని క్రిటికేర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స అనంతరం తిరిగి ఇంటికి వచ్చేశారని పోలీసులు వెల్లడించారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరద బాధితులకి పరిహారం పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. లడ్డూ వివాదం వేళ ఈ రాత్రికి తిరుమలకు పవన్ కళ్యాణ్. అమెరికా గగనతలంలోకి రష్యా యుద్ధ విమానం. మూసీ నది ఒడ్డున మొదలైన కూల్చివేతలు. బాలీవుడ్ నటుడు గోవిందకు బుల్లెట్ గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.